హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్స్ విత్ సుష్మా. సో ఈరోజు అయితే మనం వెయిట్ లాస్ సిరీస్ చేసాం కదా. సో దాని రిజల్ట్స్ అయితే నేను చెప్తామని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ జర్నీ అంతలో నేను లూజ్ అయిన వెయిట్ కానీ నాలో వచ్చిన చేంజెస్ జస్ట్ 28 డేస్ మాత్రం అయితే కాదు డెఫినెట్లీ. సో నేను ప్రీవియస్గా ఒక 3-4 మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నా సేమ్, అంటే ఎలా చూపించాను మీకు, ఎలా పోర్షన్ కంట్రోల్లో తింటున్నానో. సో 3 మంత్స్ నుంచి అయితే చేస్తున్నాను. బట్ మధ్యలో ఒక 20 డేస్ అనేది పాజ్ వచ్చేసింది. సో అటు ఇటు ఫంక్షన్స్ అని చెప్పి బయటకు వెళ్ళడం, సో దానివల్ల అయితే గ్యాప్ వచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాను. సో కంటిన్యూ చేసినప్పుడైతే మీకు చూపించాను అనమాట. సో డెఫినెట్లీ 28 డేస్ అయితే డెఫినెట్లీ కాదు ఈ చేంజెస్ అనేది. సో ఇనిషియల్గా అయితే నేనైతే 68 కిలోస్ ఉన్నాను అనమాట. సో 68 ఉన్నప్పుడు ఐ డిసైడెడ్ టు లూజ్ వెయిట్. మీరు ఇక్కడ ఫోటో కూడా చూడొచ్చు కావాలంటే, ఎంత లావు ఉన్నాను నేను. సో అప్పుడు డిసైడ్ అయ్యాను నేను లూజ్ అవుదామని చెప్పి. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 68 దగ్గర కొన్ని డేస్కి నేను 63కి రీచ్ అయ్యాను. 63కి రీచ్ అయినాక ఒక 20 డేస్ గ్యాప్ తీసుకున్నాను చెప్పాను కదా, మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అప్పుడు మీకు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ అప్పటికే లాస్ అయ్యి ఉన్నా కాబట్టి నేను ఎక్కువ ఇంకో వెయిట్ లాస్ అనేది లేదు. ప్రజెంట్ ఐ వాజ్ అట్ 60 కిలోస్. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ మెషిన్ లేదు, బయట చూసుకున్నాం. సో 60 అయితే ఉన్నాను. ఈ 28 డేస్లో అయితే నేనైతే ఓన్లీ 2 కిలోసే తగ్గాను. అండ్ ఇంచులోస్ అయితే చాలా ఉంది, నాకు విజిబుల్ చేంజెస్ అయితే చాలా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ జీన్స్ అనమాట. సో అస్సలు ఫిట్ అవ్వలేదు నాకు. బట్ తర్వాత ఫైనల్లీ ఇప్పుడైతే నాకు ఈ జీన్స్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సేమ్ జీన్ ఏదైతే ఇందాక చూపించానో. అండ్ ఇదైతే ఫైనల్ రిజల్ట్ అనమాట, బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరే చూడొచ్చు ఇక్కడ ఎంత విజిబుల్ డిఫరెన్స్ ఉందో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ అడగండి.